What's your name? My name is Tường. Ethan. Where are you from? I'm from in Vietnam. Vietnam. Yes, Vietnam. So what is this? This is my company, Which company? Falcon. Foxconn. So what is your work here? I'm set up and fixing machine. Fixing machines. Yes. Which machines? Robots. Robots. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు త్రినాస్ రియల్ ఎస్టేట్. మనం ఎగ్జాక్ట్గా ఫాక్స్కాన్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి కొంగరకల్ అని ఉంది. సో ఇది ఎప్పటి నుంచో వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక 6 months 1 year నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక 6 months లోపల ఇది ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు 25,000 ఎంప్లాయ్మెంట్ ప్రకటించింది ఆ టైంలో. సో ఇది మొత్తం 4,800 crores బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఇంకా ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ అనేది బాగా వస్తుంది. ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, ఈ సరౌండింగ్స్లో ఎవరికైనా మీరు ఇన్వెస్ట్ చేద్దాం ఓపెన్ ప్లాట్స్ మీద అనుకుంటే ఖచ్చితంగా మన నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ సరౌండింగ్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి అసలు ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం కనుక్కుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు రాజు. మనం ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు ఎక్కడ ఉన్నాం? మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన పాకిస్తాన్ కంపెనీకి ఆపోజిట్ లో, ఎగ్జాక్ట్ ఫాక్స్కాన్ ఆపోజిట్ లో కొంగరకొల. ఇది ఏంటిదన్న కంపెనీ? ఇది కేన్స్ అని మన ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఏదో తయారైతాయట. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 50,000 అంటుండ్రు. 15,000. ఓకే. ఎన్ని ఎకరాల్లో ఉందన్న? 50 ఎకరాలు ఉంటుంది విస్తీర్ణం. 50 ఎకరాలు ఉంటుంది. నమస్తే. మీ పేరు? సంతోష్. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? కొంగరకల్. కొంగరకల్. మీరు లోకలేనా? లోకల్. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా. ఒక 10 years బ్యాక్ ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ల్యాండ్ ప్రైస్ అప్పుడు అంటే పర్ ఏకర్ 2016 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే. అంతకుముందు అన్న? అంతకుముందు మామూలుగా ఉండే. అప్పుడు ఎకరా వచ్చేసి 20 lakh ఇట్లా ఉండే. ఎప్పుడు? 2016 బిఫోర్? 6 బిఫోరే. 6 బిఫోర్. అప్పటి నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ 20 lakhs ఉంది అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చేసి 10 crores అట్లా చెప్తున్నాం. 10 crores మెయిన్ రోడ్ కి అవుట్. ఇప్పుడు ఉన్నదా సర్వీస్ రోడ్ అట్లా. లోపలికి అయితే మన ఏరియా బట్టి ప్రైజెస్ చెప్తున్నారు. ఎప్పుడు సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా ఎయిర్పోర్ట్ రాకముందా? ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ రాకముందు. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా ఫాక్స్కాన్ ఇక్కడ అనౌన్స్ చేశారు కదా, దీని ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఈ ల్యాండ్ ప్రైజెస్ మీద? దీని ఎఫెక్ట్ అనేది అప్పటి నుంచి అయితే దీని కూడా కొంచెం ముందులే ఎఫెక్ట్ అయితే ఉంది. ఓకే. రేట్లు అయితే ఇక్కడ ఇంట్లో జాబ్లా 35 చెప్తున్నారు ఇప్పుడు. 35. ఇంతకుముందు స్టార్టింగ్ ప్రైస్ ఎంత 14,000 15,000 అంతే. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 5 years బ్యాక్. 5 years బ్యాక్. సో అది 35-30 చెప్తుంది. వేరే వెంచర్స్ లో కూడా ప్రైసింగ్ ఇలాగే ఉందా? అంటే ఏరియా బట్టి ఉంది. లోపలికి పోతే తక్కువ ఉన్నది అనుకో. అక్కడ ఎంత ఉంది మినిమం? 20,000 25. సో ఈ ఫాక్స్కాన్ సరౌండింగ్స్ లో ఎలా ఉంది? 35 నడుస్తుంది. అన్న నమస్తే. మీ పేరన్నా? మహేందర్. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? కొంగరకల. ఊరేనా? ఊరే. ఎలా ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఎయిర్పోర్ట్ రాకముందు అసలు ఫస్ట్ ఎయిర్పోర్ట్ రాకముందు ఎలా ఉన్నాయి ప్రైజెస్? 5-6 lakhs ఉండే. 5-6 lakhs ఎయిర్పోర్ట్ రాకముందే. 2005-4లో. ఎయిర్పోర్ట్ వచ్చాక 20-25 అయింది. 20-25 lakhs అవుటర్ రింగ్ రోడ్ వచ్చినాక ఇప్పుడు 30 lakhs వరకు అయింది. సరే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎంత ఉన్నాయి ప్రైజెస్? 5.5 6 year వరకు ఉంది. ఇప్పుడు అంటే ఒక 10 ఏళ్ళ క్రితం ఒక 40-50 వరకు 40-50 lakhs వరకు ఉంది. ఈ ప్లాట్స్ ఎలా ఉన్నాయి రేట్లు ఇక్కడ? ప్లాట్లు అంటే హెచ్ఎండిలో 15,000 15-20-25 15-25. మీకుందా ల్యాండ్ ఉందా మీకు? మాకుంది. థ్యాంక్స్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.